కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ క్షణమైతే ఆయనను అనుసరించాలి అని ఆశపడతావో ఆ క్షణమే నీలో పని చేయటం మొదలు పెడతాడు. కానీ మీ మీదికి వచ్చినప్పుడు అని అన్నటువంటి మాటను మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, ఈ రాజ్యం దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆయనను మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, వారు తలపెట్టినటువంటి భూమి ఆకాశముల కలయిక, వారు తలపెట్టినటువంటి దేవుని రాజ్యం అన్నటువంటి ఈ రాజ్య స్థాపన అనే క్రమంలో మీరు శక్తి కలిగి మరి చేయాలి పని అని అనుకుంటే, శక్తి కలిగి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి అని అనుకుంటే, శక్తి కలిగి దేవుని రాజ్యం యొక్క స్థాపన మరియు విస్తరణ చేయాలి అని అనుకుంటే, మీకు పరిశుద్ధాత్మ దేవుడిని మళ్ళీ రోజు ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ఘడియలో ఆయన తాకిడిని, ఆయన నింపుదల